పోయిందిలే. చెప్ప ఇప్పుడేమా యాడికి పోయింది ఇప్పుడు ఏమని మాట్లాడతావు నువ్వు? ఇప్పుడు ఏమైంది? యాడికి పోయింది నువ్వు? నాకు యాడికో పోయింది, బయటికి పోయింది. వస్తాడు చెప్పు. ఇప్పుడు యాడికి పోయింది? డాడీకి చెప్పే పోయినాలే. అదే యాడికి వేరే సర్టిఫికేట్ చెప్తా కొట్టాను. మళ్ళీ మాట్లాడినాం చెప్పిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బజార్ లో బాగుండేది. వేరే సరికి ఏం పని ఉందని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది? కాదే నీకేం తల తిరుగుతుందా? నీకే ఇప్పుడు ఏమైంది? యాడికి పోయింది నువ్వు? అని యాడికి పోయింది? అదే ఈ పైకి ఆ పైకి పని ఉందా? ఏం పని? ఏం పని నీకే? ఏం పని రాము? ఏం పని చెప్పు. ఏమైంది చెప్పు. పలానా పని అని చెప్పు. వేరే పని చెప్పు. అదే ఏం వేరే పని చెప్ప. ఏం వేరే పని? అదే ఏం వేరే పని చెప్ప. ఏం వేరే పని? ఇప్పుడు ఏమైంది? ఏమైంది కాదు, యాడికి పోయింది చెప్పు. నేను చెప్పానమ్మా. చెప్పు. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామ? చెప్తా కొట్టాను. ఏంటి కొడతావు? మీరు మారారు, మీరు మారిపోయారు. ఏంటి కొడతా ఉంటావు? ఏమైంది చెప్పమ్మా. నువ్వు యాడికి పోయింది చెప్పు. చెప్పేది ఏంది నాకు దాడబట్టి నీకు బట్ట సర్ది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మూసుకొని పో బయటికి. रुको जरा सबर करो. అంగి పట్టుకొని బయటికి వయసు ఇగ్గుపోతాను. గాజు వెళ్ళిపోతాయి చెప్పండి. ఏమి కాకూడదని వద్దు. కొడక్క ఇప్పుడు రారా రారా. ఇప్పుడు ఏమైందమ్మా? నువ్వు నాకు నోటికి ఏది వస్తే అది మాట్లాడేది. పోయిందను పనుంది అని చెప్పు. విడిచిపెట్టాను. నేను బయటికి పోయింది, నా పని ఉంది నేను చెప్పు. పని ఉందంటే పని ఉందని చెప్తాను. ఏం పని అంటా? ఏం పని? పలానా పని ఉంటుంది. పీకెక్కిపోయింది ఎవరు అన్నా. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఏం మాట మాట్లాడతామా? చెప్పు ఏం పని చెప్పు. అదేం పని నాకు చెప్పాలా? నువ్వు ఊరికే ఉన్నావా? నేను వాడిని పెట్టి నిన్నేం గిఫ్ట్ పెడతాను. ఏమి ఇప్పుడు ఏమైంది చెప్పు. తిరిగా ఏమైందంట చెప్తా కొట్టాను నేను. ఇప్పుడేంటి అట్లా మాట్లాడుతాను? ఇవి నాకు చెప్పు. నేను అమ్మర్సం నడుస్తాను. బయటికి పోయిందిలేమా. వేరే వేరే అది వేరే లేదు. నేను చెప్పేది అమ్మా. కొడతావా? అంటే నాకు కొడతానా? నువ్వు అంతగా కొట్టి అబ్బా. మమ్మీ ఐ లవ్ యూ. లేదా నువ్వు కొడతావు. అవసరం వెళ్ళి నా కొడక. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా గొయ్యి కప్పి బయట పోయిన అని చెప్తారు కానీ నీకు ఏమైంది ఇప్పుడు? నాకేం కాదు నీకు. నువ్వు యాటి ఏం బయటికి పోయింది? బయటికి పోయింది మా. అదే ఏం బయటికి? ఏం బయటికి చెప్పురా. ఏం బయటికి చెప్పు. నేను చెప్పకూడదు మా. టాప్ సీక్రెట్ అది. అదేట సీక్రెట్ నాకు తెలియదు. అరే తుప్పా చదవా. అమ్మోళ్ళకి చెప్పకూడదు అది. ఇట్స్ డేంజరస్. తెలుస్తాను నీకు. ఏంది మా నువ్వు? ఇక నాకు పిచ్చిరే పిచ్చర్. చంపేస్తాను బాబోయ్, చంపేస్తాను. ఏమైందంట ఏమైంది? కొడుకుని వెయ్యాన్ని ఏమైందంట? కొడతావు కదమ్మా. చెంపలు పడితే బాగుంటుంది. కొంచెమన్నా సైకోదమ్మా తయారవుతున్నావు నువ్వు. ఏడు నాశనం అయిపోతావురా నువ్వు.
చూడి చెప్పిండాను చూడే. ఏమైంది చెప్పు. మళ్ళీ ఏమైందంటావు కదా లోపల కొడుక. నిన్ను బయటికి పోయినా తగ్గించుకుంటే మంచిది. ఎందుకో పనుండే. ఏం పని? అది చెప్పకూడదు అని చెప్తాను. అది ఎట్లా సీక్రెట్ నాకు తెలియదు. నీకు చెప్పకూడదు. చెప్పుకోకుండా నా ఇంట్లో ఉండకూడదు. అంగడి నువ్వేమన్నా వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన బాడీ కడతానవా? మీ తాత కడతాడు బాడీ. ఎవరు కడతారు? మీ తాత కడతాడు బాడీకి. నేను కడతాను బాడీకి. చెప్పేది ఫస్ట్ బాబాయ్ ఓనమా వస్తాడు. వస్తే నువ్వు ఇటు నిలబడి మాట్లాడు. బొందగా కొట్టి ఏమి మళ్ళీ మాట్లాడతాను. ఏంది మరి ఇది ఇప్పుడు ఏమైంది చెప్పు. వస్తాడని చెప్తాను. ఇప్పుడు ఏమైంది చెప్పు. వస్తాడంటే అది ఏమైంది చెయ్యి ఫోన్ చేయి. చేసిన 10 నిమిషాల్లో వస్తాను అన్నాడు. అప్పుడు చేసాను ఫోన్. A few moments later. ఇప్పుడు ఏమైందని చెప్పు. పందాబులు ఇప్పుడు నాకు ఏజ్ ఎంత? బయటికి పోకూడదా? ఏంటి పోకూడదు? నీ వయసు పోకూడదు బయట. నేను పోతాను మా నువ్వు ఊరుకో. పోతానంటే అట్లా పోవాల్సిందే. నా సర్ది పంపట్లేదా? ఏంటి సర్దివు? నీకు బయటికి పోయి పర్సనల్ పనులు చేసుకొని సిగరెట్ పనులు చేసుకుని అంత తెలుగు ఉంది. చెప్పకూడదు అట్లాంటి టాప్ సీక్రెట్ మా. బట్టలు కూడా ఇచ్చేరా పోరా. ఏంది పోరా? నీ అమ్మ చెత్త నా కొడక. మీ వెళ్ళిపో. మా నాయన కట్టేది బాడీకి. గుద్ద ముసుకొని పప్ప నువ్వు కొట్టినావు సైలెంట్ గాయా. నువ్వు పందాపులో గబ్బు మాటలు మాట్లాడద్దు. నాకు నిజం తెలిసే వరకు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం నిజం తెలుసా నీకు? చెప్పకూడదు. అది ఇట్స్ టాప్ సీక్రెట్ అంటే అర్థం కదా నీకు? తెలుగులో చెప్పాలా? మనం చూస్తాను బయటికి. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. బయటికి బా. నువ్వు ఇంట్లో నేనుంటా. ఇది నా ఇల్లు. కొడుగ్గా నా హక్కు ఉంది ఉండేకి కదా. తల్లిగా నాకే హక్కు ఉంది. చెప్పు. నువ్వు యాటికి పోయినావు? ఏం చేస్తావు? నాకు అది సీరియస్ గా మాట్లాడతాండేది. నేను సీరియస్ అయినట్టు తట్టుకోలేవు. నా నెత్తురు కుడికి ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. ఇప్పుడు ఏమైందని పందాపులు నన్ను తిట్టుకుంటా కొట్టినావు. ఎన్నేట్లు కొట్టినావు? లెక్క పెట్టుకుంటా. కొట్టేకి మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. కొడుతురా? కొడతాను. కొడతా మరి చెప్పండి పడినాక బాగుండదు. కొడుతురా అమ్మా. ఫస్ట్ రా తీసుకో. నన్ను మాట్లాడించదు. ఏంటి మాట్లాడించదు? తలకాయ ఎత్తు. నువ్వు ఏంటి కొడుతు అన్నట్లు నన్నే. నువ్వు కొట్టద్దు. నువ్వు మా నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడుకున్నాం. హ్యాండ్ కట్టు గుద్దా చెప్పినాను చూడే. నువ్వు నన్ను సతాయద్దు. ఏంది మూసుకొని మాట్లాడలేదు. ఏంది మాట్లాడవసరం లేదు. నన్ను ఏంటి కొట్టినావు చెప్పు. నువ్వు ఆడిపోయింది చెప్పు. అది సీక్రెట్. ఇది కూడా అంతే. ఏంటి కొట్టినావు? తలకాయ ఎత్తి మాట్లాడు ఫస్ట్. ఏమిరా? ఏంటి కొట్టినావు? ఏమిరా? ఇప్పుడు ఏమైంది? మా కొట్టుకుంటా. మళ్ళీ చూడు. ఏంది మళ్ళీ చూడు? బారేస్తాను. ఏంటి కొడతావు? కదా కొట్టకూడదు కదా. ఏంది బుద్ధం? కుక్కని కొట్టాడు కదా మావ. నేను దానికి పక్క నేను తెచ్చుకుంటా. గప్పు మాట్లాడు. ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఇట్లా చూసుకున్నావా? ఏంది ఇదో చూసుకున్నా పోలేవా? ఇప్పుడు నీకు ఏ అడిగిపోయినా తెలుసా కదా? నాకు తెలుసుకూడదు. మర్పో తెలుసుకుంటే మేలే పాలే. ఏంది పాలే? ఇప్పుడు ఏ అడిగిపోయినా నీకు చెప్పాలా? నేను చెప్పాలా? ఏంటికి చెప్పాలా? అది నా తల్లి అనే మమకారం చెప్తావు. నాకు లేదు. ఏంది డాడీకి వా. డాడీకి వాళ్ళ చెప్పు. మళ్ళా మతంగా నీట్ గా చెప్పు. నేను చెప్తావా లేదా? ఏంటి అన్నట్లు కొట్టి పాపం ఈ అమ్మ లేదురా. చెయ్యి. మీ ఆయనకి కాకుంటే ఎవరికైనా చేసుకో. నేను తప్పేం చేయలే. ఇప్పుడు నా పని. నేను ఎవడికి భయపడినానే నీకు మట్టుగా తెలుసా? కానీ పని మీద నేను పోయినా. నీకు చెప్పకూడదు. ఇస్తే సీక్రెట్. నాకు అంతగా కొట్టుకుంటా. కట్టుతో కొడతావా? చొప్పెత్తుకొచ్చుకుంటావా? కాదు నువ్వు ఆన్ చేసే కాదు. రాష్ట్రరా మాట్లాడుకున్నావు.
ఏంది నీతో ఏంది ఏంది? ఇంట్లో నుంచి మాత్రం సౌండ్ ఉండాలా వెళ్ళిపోతా నేను. పోరా ఇంట్లో నుంచి చెప్పు నువ్వు ఒక నిమిషం రా వీడు చాలా దట్టపడతా అన్నాడు ఏమో నీకేమో వచ్చిందో ఏమో పేటకు పోయినాడంటే పేటకి పోయింది నేను అడగకూడదంట ఇంకేం అవసరం నీకు చెప్పాలని నేను అనుకుంటాను చూడీడా యాటికి పోయినవరా అంటే బయట ఉండాను అని ఎవడు వస్తారంటే లేట్ అవుతుంది అంటాడు వాడు దానికి నేను నీకు కూడా లేట్ అవుతుందా అని అడిగింది నేను వచ్చినాడు యాటికి పోయిందంటే నీకు చెప్తాను ఏమంటాడు వాడు కొట్టి